ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్ పండుగకు ప్రజలందరూ ఆత్మీయత సంపూర్ణ హృదయంతో ఆహ్వానం పలికారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు క్రిస్మస్ శోభ సంతరించుకుంది. మహావిశాఖ నగరంలో వెలుగుల వేడుక సెలబ్రేషన్స్ హడావడి ఊపందుకుంది. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ పండుగను ఉమ్మడి విశాఖపట్నం క్రైస్తవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఐక్యంగా ఉండాలని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని ఈ పండుగ నేర్పుతుందని ఫాస్టర్ అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా గడిచిన నెల రోజుల్లో 14వ తారీఖు ఆదివారం, అలాగే 21వ తారీఖు ఆదివారం మరియు 24వ తారీఖు ఈ రాత్రి కూడా ఈ జరుగుతున్న వేడుకలు విశాఖపట్నం క్వర్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మద్దిలిపాలెంలో ఉన్న సంఘంలో చాలా వేడుకగా జరిగాయి. వారు పాటలు పాడటం ద్వారా, స్కిట్లు వేయడం ద్వారా క్రిస్మస్ సందేశాన్ని, క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశతో జరిపించిన కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరిగాయి. వేలాది మంది ప్రజలు రావడం, దాన్ని తిలకించడం, వారి యొక్క పాటల ద్వారా వాక్య ఖండత పెట్టి వాటిని అప్పచెప్పడం ద్వారా, అనేక స్కిట్లు వేయడం ద్వారా క్రీస్తు ప్రేమను గురించిన సందేశాన్ని సభ్యులకు అందించారు. అనేకులు వచ్చి అందులో పాల్గొని దీవించబడ్డారు. మరి ఈరోజు క్రిస్మస్ అనగా యేసు ప్రభువారు అందరినీ ప్రేమించాడు అన్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము మాత్రమే క్రిస్మస్ జరిగించుకోకుండా మా స్నేహితులు, క్రైస్తవేతరులైన స్నేహితులను అందరినీ పిలిచి వారితో ఈ క్రీస్తు ప్రేమను పంచుకుంటూ వారితో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకొని కలిసి విందు ఆరగించి క్రీస్తు ప్రేమను వారికి అందించాలని ఈ దినం జరుగుతున్న కార్యక్రమం. అనేకులు రావడం జరిగింది. మరి రాత్రి జరిగే కార్యక్రమాలన్నింటిలో సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు పాల్గొని పాటల ద్వారా, సండే స్కూల్ స్కిట్ల ద్వారా, అలాగే రాజ్ కుమార్ గారని ఎవాంజలికల్ యూనియన్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్ వారు క్రీస్తు జన్మాన్ని గురించి వివరించడం, దాని యొక్క ప్రత్యేకతను, దాని యొక్క మహత్తును గురించి వివరించడానికి ఆయన వచ్చారు. మరి మీరందరూ వచ్చి పాల్గొని దీవించబడాలని, అలాగే 31st నైట్, మరి January 1st కూడా జరిగే వేడుకల్లో మీరందరూ పాల్గొవాలని, 31st నైట్ ఇక్కడ జరిగే విందు ఉంటుంది, ప్రేమ విందు. అయిన తర్వాత రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. 12 గంటలకి నూతన సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత పాటలు పాడుకొని, సెకండ్ ఇచ్చుకొని, ఒకరినొకరు సన్మానించుకొని, ఆ విధంగా నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవ్వడం. ఉదయకాలాన్ని మరలా నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది. అనేకులు వచ్చి దీవించబడుతున్నారు. మీరు కూడా వచ్చి ఇందులో పాల్గొని దీవించబడాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.